ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కుమార జర్నీస్. ఈ వీడియోలో డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం యొక్క ఎలక్ట్రానిక్ డిప్ ఎలా వేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం యాప్లో పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర వ్యూ ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షనే వైకుంఠ ద్వార ఎలక్ట్రానిక్ డిప్ అని చెప్పి ఉంటుందన్నమాట. అది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్. అలాగే నంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 1 నుంచి 4 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ది నేమ్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి నెంబర్ ఇవ్వాలి. అందరివి ఇచ్చిన తర్వాత సెలెక్ట్ దర్శన్ డేట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో సెలెక్ట్ ఆల్ డేట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అంటే 30th డిసెంబర్, 31st డిసెంబర్, అలాగే 1st జనవరి 3 డేట్స్కి కూడా మనము డిప్ వేస్తున్నట్లు అనమాట. అలా కాకుండా మీకు పర్టికులర్ డేట్కి వేయాలి అని చెప్పి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 30th మాత్రం వేయాలి అని చెప్పి మీకు ఏమైనా ఉంటే మాన్యువల్గా డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఓకే సెలెక్ట్ చేయండి. మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉన్నాయి అని అంటే బాటంలో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉందన్నమాట. అది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అని రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు డిసెంబర్ 2న లక్కీ డిప్ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. ఆ వెంకటేశ్వరుని కృపతో వీలైనంత మందికి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ మీ కుమార జర్నీస్. థ్యాంక్ యూ.